యోవాను 14వ అధ్యాయము 15 నుండి 21వ వచనం వరకు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మను అనాథులనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్న వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. ఓకే, చాలు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే, నేను తండ్రి దగ్గర నేను అడుగుతాను. ఏమని అడుగుతాను? మీ అందరికి కూడా ఇంకో సహాయకుడు ఉండటానికి అడుగుతాను అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. అడిగేటప్పుడు ఆయన ఒక్కటేమంటున్నాడు తెలుసా? కొద్ది సమయమేమో ఉండటం కోసం కాదంట. ఎప్పుడు వరకు అంట? టు హెల్ప్ యూ టు బీ విత్ యూ ఫర్ ఎవర్. అంటే నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను ఎప్పుడు ఉండుటకు? ఎల్లప్పుడూ ఉండుటకు. ఎల్లప్పుడూ ఉండటకు అంట. అంటే మీ జీవితం బాగున్నంత వరకు మాత్రం కాదంట, మీ యొక్క జీవితం అయిపోయే వరకు కూడా ఆయన మీకు ఒక సహాయకుడుగా ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఎలాంటి ఒక వ్యక్తిగా ఉంటాడంట? అడ్వకేట్. అడ్వకేట్ ఎంతమందికి తెలుసు? అడ్వకేట్ న్యాయవాది. ఓకే, ఎందుకు అడ్వకేట్ అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు? మీ అందరికి చెప్పనా? మనం లా బుక్స్లో మనం చూస్తే, లా బుక్స్లో ఏముంటుంది? సెక్షన్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. అంటే ఈ సెక్షన్ ఈ క్లాజ్ అంటారు. మీ బైబిల్లో మీరు ఎప్పుడన్నా ఒకటి గమనించారా? ఏముంటుంది? ఆజ్ఞలు ఉండవు, చాప్టర్ నంబర్ ఉంటుంది, వర్స్ నంబర్ ఉంటుంది. ఎంతమంది గమనించారు? ఇప్పుడు నేను మీకు తెలియజేయాలంటే నేను ఎలా తెలియజేస్తా? యోవాను గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనము అని చెప్పేసి తెలియజేస్తా కదా. అడ్వకేట్ కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? మన భూలోకంలో ఉన్న లా బుక్ అంతా దేనికి వారు నడిపిస్తారంటే, ఇదంతా లాస్, మా దేశంలో మేము రాసిన లాస్, ఇది దాని యొక్క క్లాసెస్. అంటే ఈ సెక్షన్, ఈ క్లాస్, ఇది మీరు ఉంటే ఈ నేషన్లో మీరు ఇది ఫాలో అవుతే మీకు ఏ శిక్ష పడదా అని చెప్పటానికి ఆ లా బుక్. కానీ నేనేమంటున్నానంటే, ఇక్కడ ప్రభు అడ్వకేట్ అన్నాడు. ఒక మనిషికి ప్రభు ఒక సహాయకుడుగా ఆయన ఉండాలంటే ఆయన ఎక్కడ మనల్ని నడిపిస్తాడు తెలుసా? దేవుని యొక్క వాక్యం వైపు ఆయన నడిపిస్తాడు. ఇఫ్ గాడ్ వాంట్స్ యూ టు హెల్ప్ యూ టు బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్, గాడ్ విల్ లీడ్ యూ టు హిస్ బుక్. హల్లెలూయా. ఒక క్రిస్టియన్ ఆయన యొక్క జీవితంలో ఫుల్ బలముతో ఆయన ముందుకు ఆయన నడవాలంటే ఆయనకి ఏం కావాలంటే దేవుని యొక్క వాక్యము చాలా అవసరము. హల్లెలూయా. స్పిరిట్ ఫిల్డ్ మ్యాన్ అని చెప్పేసి మనం ఎప్పుడు అంటామంటే, ఏ మనిషి దేవుని యొక్క వాక్యంతో ఫుల్ ఆయన కలిగి ఉంటాడో ఆయనను స్పిరిట్ ఫిల్డ్ మ్యాన్ అని మనం అంటాం. అందుకే మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యం వైపు మనం వెళ్ళటం మనం నేర్చుకోవాలి. మొన్న జెరమయాలో ఒక 3 చాప్టర్ చదువుతున్నాను అన్నమాట. ఏం అర్థం అవ్వలేదు. వెంటనే ఏం చేశానంటే దానిలో ఒక 4 వచనాలు మాత్రం అర్థమైంది. వెంటనే ఏం చేశానంటే ఆ 4 వచనాలు ధ్యానించాను, పండుకున్నాను. కానీ ఆ 4 వచనాల ద్వారా కూడా ప్రభు నాతో ఆయన మాట్లాడటం ఆయన ప్రారంభించాడు. గాడ్ విల్ ఆల్వేస్ లీడ్ us టు హిస్ వర్డ్. హల్లెలూయా. ఇక్కడ కూడా ప్రభు మన దగ్గర ఆయన ఏమని తెలియజేస్తుందంటే,
ప్రభు మనకు ఒక అడ్వకేట్ని ఆయన ఇస్తాడంట, న్యాయాధిపతిని ఆయన మనకి ఇస్తాడంట. హల్లెలూయా. ఎప్పుడంట? కొన్ని రోజులు కాదండి, ప్రతిరోజు కూడా. హల్లెలూయా. కొంతమంది ఏం చెప్తుంటారు తెలుసా? నువ్వు పాపం చేసేసావు, ప్రభు ఇక నీతో లేడు. కొంతమందిని విన్నారా? నువ్వు ఘోర పాపివి, నీతో అస్సలు ప్రభు లేడని అంటారు. యాక్చువల్గా ఎవరు తెలుసా ప్రభు అవసరం? చాలా ఘోర పాపంలో ఉన్న వ్యక్తికే ప్రభు అవసరం. హల్లెలూయా. ప్రభు అవసరం ఆ వ్యక్తికి. హల్లెలూయా. నేనేం ప్రార్థిస్తున్నా అంటే, ఈ లోకంలోనే ఘోరమైన పాపం నేనే చేశానే వారు కూడా హ్యాపీగా గిఫ్ట్ ఆఫ్ జీసస్లో వారు అడుగు పెట్టాలి. మనసులో ఏ బాధ లేకుండా, నేను ఏదో తప్పు చేసేసా, నేను ఏదో ఒక పాపిని అనే మనసుతో ఎవరు కూడా ఈ హాల్లో వారు అడుగు పెట్టకూడదు. ఎలా అడుగు పెట్టాలి తెలుసా? నేను దేవుని యొక్క బిడ్డను. హల్లెలూయా. నేను తప్పు చేసిన, నేను మార్గంలో నుంచి నేను బయటికి వెళ్ళిన, ఎంతమంది నన్ను చిన్న చూపుగా వారు చూసినా, ఎంతమంది నన్ను ఏది వేరేలాగా వారు ట్రీట్ చేసినా, నా ప్రభు నన్ను అలాగే చూస్తున్నాడు అని అనుకునే వారే హ్యాపీగా వారు అడుగు పెట్టగలగాలి. ప్రభు మనకు ఎల్లప్పుడు కూడా ఆయన ఉండటానికి ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మనం తప్పు చేసేటప్పుడు అంట కొన్నిసార్లు మన మనసు అంటూ ఉంటుంది, ఏం తెలుసా, ఏదైనా తప్పు చేస్తున్నామేమని. ఎంతమందికి అనిపించింది అది? వెరీ గుడ్, మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మీరందరూ అప్రూవ్డ్. నేనేమంటున్నానంటే, ఇఫ్ గాడ్ ఈస్ లీడింగ్ యూ, ప్రే అబౌట్ ఇట్. దాని గురించి ప్రార్థించడం ప్రారంభించండి. ఎప్పుడన్నా మీరు ఏదైనా పాపంలో మీరు పడిపోతే, తెలిసి పడిపోయినా తెలియక పడిపోయినా, నేనేమంటున్నానంటే పరిశుద్ధాత్ముడి దగ్గర మీరు సహాయం అని అడగండి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మీకు ఎల్లప్పుడూ కూడా ఒక సహాయకుడుగా ఆయన ఉన్నాడు. మీరు ఏడవండి, కానీ వట్టిగా ఏడవకండి. పరిశుద్ధాత్మని పక్కన పెట్టుకొని ఏడవండి, కానీ పక్కన పరిశుద్ధాత్మని పెట్టుకొని ఏడవండి. మీరు మాత్రం ఏడిస్తే మీకు జయం రాదేమో, కానీ పరిశుద్ధాత్ముడి దగ్గర మీరు సహాయం అడిగి మీరు ఏడిసి మీరు ప్రార్థిస్తే ప్రభు తప్పకుండా మీకు జవాబు ఆయన ఇస్తాడు. బికాస్ గాడ్ ఈస్ గివింగ్ యూ ద గ్రేటెస్ట్ హెల్ప్ ఇన్ దిస్ హోల్ యూనివర్స్. ఏ మనిషి ఇవ్వలేని సహాయమో ఆల్రెడీ తండ్రి ఉన్న కుమారుడు ఆల్రెడీ ఇచ్చేశారు. ఏమని? దీనికన్నా బలమైన శక్తి భూలోకంలో లేదు. ఆయన ఎల్లప్పుడూ మీకు సహాయకుడుగా ఆయన ఉన్నాడు. మీరు పాపము చేసినా, మిమ్మల్ని ఎవరైనా చిన్న చూపుగా వారు చూసినా, మీరు జీవితంలో తిరిగి పైకి రాను అనుకున్న మీరు స్థితిలో మీరు ఉన్నా, ఈ భూలోకంలోనే చాలా బలము కలిగిన పరిశుద్ధాత్ముడు మీకు ఎల్లప్పుడూ ఆయన తోడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు ఆమేన్ చెప్పని చూద్దాం. ఒక ఫ్యామిలీ ప్రేయర్కి వారు వచ్చారు. అంటే ఒక దైవజనుడి దగ్గర ప్రేయర్కి వారు వచ్చారంట. మరి వచ్చినప్పుడు వారు కొన్ని ఆత్మలంతా కూడా వారు తెలియజేస్తున్నారు. అంటే పెద్ద చేతబడి చేసేసారన్నా, ఇక ఈ చేతబడిని విరగొట్టాలంటే ఎవరు రావాలి? ఒక 20 సేవకులు కలిసి ప్రార్థిస్తేనే ఈ చేతబడి బయటికి పోతుందంట అన్న అని చెప్పేసి ఒక దైవజన్ దగ్గర వారు వచ్చి అడిగారంట. అంటే నేను ఆ పేర్లంతా నేను చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ ఈ ఆత్మ ఈ స్త్రీలో ఉంది, ఈమె ఏది అసలు పైకి రాలేదు, దీనికన్నా ఘోరమైన ఆత్మ లేదు, ఈ ఆత్మతో ఎవరన్నా శోధింపబడితే అసలే వారికి విడుదల రాదని చెప్పేసి అక్కడ ఆ కుటుంబంలో వచ్చిన ఒక వ్యక్తి దాని గురించి చాలా పెద్దగా చెప్తున్నాడంట. ఇక ఈ అమ్మాయికి అసలు విడుదలనే రాదు, ఆమె జీవితంలో స్కూల్లో ఫెయిలియర్గా ఉంది. ఏది తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి చేస్తే పెళ్లి జీవితం కూడా బాలే. మరి ఏది ఎక్కడ చూసినా అప్పు బాధలే, ఎక్కడ చూసినా మనసులో శాంతి లేదు. ఈ ఆత్మను విరగొట్టేది ఏది కూడా లేదండి ఈ భూలోకంలో అని చెప్పేసి ఆ వ్యక్తి ఆ దైవజనుడి దగ్గర ఆయన చెప్తున్నాడంట. వెంటనే ఆ వ్యక్తి ఏమన్నాడని తెలుసా? ఆ ఆత్మ పేరు ఏమిటో నాకు తెలియదు, ఆ చేతబడి ఎవడు చేసిండో నాకు తెలియదు, ఈ శాపాన్ని ఎవరు పెట్టారో నాకు తెలియదు, ఈ కుటుంబాన్ని తరుమొచ్చే ఈ ఆత్మ ఏంటిదో కూడా నాకు తెలియదు, కానీ వీటన్నిటికన్నా బలమైన ఒక్క ఆత్మనే నాకు తెలుసు.
అదెవరు తెలుసా? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఈ భూలోకంలోనే చాలా బలము కలిగిన ఆత్మ ఏదైనా ఉందంటే అది పరిశుద్ధాత్మ మాత్రమే. హల్లెలూయా. ఆయన ద్వారానే ఈ భూలోకం అంతా కూడా సృష్టించబడింది. ఆయన ద్వారానే ఈ లోక రక్షకుడు కూడా బయటికి వచ్చాడు. ఆయన ద్వారానే గొప్ప గొప్ప విడుదల కార్యాలు అవ్వటానికి ఆయన మార్గాన్ని తెరిచాడు. అదే పరిశుద్ధాత్ముడే మనకు ఈ బైబిల్ అనే బుక్ని ఆయన మనకి ఇచ్చాడు. మీరు ఎప్పుడన్నా గమనించారా? జెనిసిస్ నుంచి ఎక్సోడస్ మ్యాచ్ అవుతుంది. మొత్తం 66 పుస్తకాలు మనకు ఉన్నాయి, కానీ బైబిల్లో 66 బుక్స్ ఉన్నాయి. మీరు ఒకటి గమనించండి, ఈ హాల్లో 66 మంది మీరు ఉన్నారనుకోండి. నేను చెప్పిన ఈ మెసేజ్ని నేను మీ అందరికి ఒక పేపర్ నేను ఇచ్చి మీరందరూ కూడా నేను ఏ మెసేజ్ చెప్పానో మీరు రాయండి అంటే మీరందరూ ఒక్కొక్కటి రాస్తారు. అంటే మీకు ఏం అర్థమైందో మీరు గీకుతారు పేపర్లో. కానీ ఈ 66 పుస్తకాలు కూడా వేరే వేరే కాలంలో చెందిన వారు, కానీ చివరికి అవంతా కూడా ఒక్క మనిషి వైపే అది నడిపించింది. ఎవరి వైపు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు. అది మ్యాచ్ అవ్వాలంటే అది ఎలా మ్యాచ్ అవుతుంది? 66 పుస్తకాలు కూడా కలవాలంటే అది ఒక్క ఆత్మ ద్వారానే అది సాధ్యము. పరిశుద్ధాత్ముని ద్వారానే అది సాధ్యము. హల్లెలూయా. సో ఇక్కడ ప్రభు మనకు ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే, యూ హ్యావ్ టు క్యారీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ యూ. హల్లెలూయా. ప్రభులో మీరు జన్మించినప్పటి నుంచే ఈ పరిశుద్ధాత్ముడు మీకు సొంతము. హల్లెలూయా. ఆ యేసు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ పరిశుద్ధాత్ముడు సొంతము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.